గుళ్ళకాడ జాతరలు పెద్ద పండుగలు అవుతున్నాయంటే చుట్టుముట్టుకెళ్ళి భక్తులు బగ్గొస్తారు. రంగులేసుడు, రంగురంగుల లైట్లు పెట్టుడు, గుడి చుట్టూరా సింగారిచ్చుడు, దుక్నాలు పెట్టుడు, ఆటపాటలు జోరుగా నడుస్తాయబ్బా. ఓ 2-3 రోజులు మా సంబురంగా అనిపిస్తుంది. పెద్ద గుళ్ళైతే లీడర్లు, సెలబ్రిటీలు, పెద్ద భక్తులు సుతా బగ్గనే వస్తారు. గసొంటిదే ఇప్పుడు గుడికి అడిగిపోదాం. మరి ఎవరొచ్చిండ్రు, ఏం జరిగిందో మొత్తం చూద్దాం పన్రి. మోడీ సార్ వస్తుంటే గిట్ల స్వాగతం పలికిర్రు. గుజరాత్ రాష్ట్రంలో సోమనాథుని గుడి కట్టి 75 ఏళ్ళు అవుతుందని పండుగ చేస్తే పెద్ద భక్తుడు ప్రధాని సార్ వచ్చిండు. ఈ గుడికి ట్రస్ట్ చైర్మన్ మోడీ సారే. మళ్ళా తొలుత సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి గుడి లోపటికి పోయిండు. అప్పట్లో ఢిల్లీ సుల్తాన్ల దాడితోటి ఆగమైన గుడిని స్వతంత్రం వచ్చినాక పటేల్ సారే ముంగట పడి బాగు చేపించిండు. మరి చక్కగా గుళ్ళకి పోయి 11 నదులకెళ్ళి తెచ్చిన నీళ్లతోటి కుంభాభిషేకం చేసిండు. పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అటెన్క రిమోట్ల కట్టుకొత్తితే గర్భగుడి గోపురం మీద గిట్ల భస్మాభిషేకం జరిగింది. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హెలికాప్టర్ మించి పూలు జల్లుడు, గాలి మోటార్ల విన్యాసాలు మస్తు అనిపించినాయి. ఇక పబ్లిక్ మీటింగ్ పెట్టి గుడి పేరు మీద పోస్టల్ స్టాంపు 75 రూపాయల సిక్క బయటికి ఇచ్చిండు. మన గుళ్ళు గోపురాలు కాపాడుకోవాలే, పబ్లిక్ అంతా భక్తితో వాళ్ళ నడవాలని ఆవాజ్ ఇచ్చిండు. जिसके नाम में ही सोम अर्थात अमृत जुड़ा हो उसे नष्ट कौन कर सकता है.